మీద హక్కు వస్తే రికార్డులు ఎట్లా ఎక్కించుకోవాలి, పాస్బుక్ ఎట్లా తెచ్చుకోవాలి, భూమి మీద హక్కులు వస్తే పాస్ పుస్తకం ఎట్లా పొందాలనేది 3 కీలకమైన సెక్షన్స్ ఈ చట్టంలో ఉన్నాయి. సెక్షన్ 5, సెక్షన్ 7, సెక్షన్ 8. అదేవిధంగా సాదా బైనామా ద్వారా భూమి వస్తే ఎట్లా రికార్డుకి ఎక్కించుకోవాలనేది సెక్షన్ 6లో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 4 కీలకమైన భూభారతి చట్టంలోని సెక్షన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు కనపడుతున్నది సెక్షన్ 5. ఇది దేని గురించి అంటే ఎవరికైనా కొనుగోలు ద్వారా భూమి మీద హక్కులు సంక్రమించినట్లయితే పట్టా ఎట్లా చేయించుకోవాలనేది వివరంగా సెక్షన్ 5లో రూల్ 5లో ఉంటుంది. ఫీజు ఎంత కట్టాలి అనేది షెడ్యూల్ బిలో ఉంటుంది. ఈ షెడ్యూల్ బి అంతా కూడా దేనికి ఎంత ఫీజు అనే వివరాలన్నీ భూభారతి రూల్స్ షెడ్యూల్ బిలో ఉంచడం జరిగింది. ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది, భూభారతి చట్టం రాకముందు ఎవరైనా భూమి కొనుగోలు చేయాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, ఒక డే టు టైము కంప్యూటరే చెప్తుంది. ఆ రోజున తహసీల్ ఆఫీస్కి పోయినట్లయితే ఆ ఒక ఫార్మాట్లోనే సేల్ డీడ్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. రెవెన్యూ అధికారి అక్కడికక్కడ రికార్డుల మ్యూటేషన్ చేసి పాత బుక్ ఉంటే పాత పాస్ పుస్తకాలు ఎక్కిస్తారు, లేదా కొత్త పాస్ పుస్తకం జారీ చేస్తారు. ఒకటే రోజు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒకే చోట ఒకే అధికారి ధరణిలో చేయటం జరుగుతుంది. అసెంబ్లీలో చట్టం మీద భూభారతి చట్టంలో చర్చ జరిగినప్పుడు చెప్పిన మాట ఏంటంటే ధరణిలో ఇది ఒక మంచి అంశం, దీన్ని కొనసాగించాలి అని చెప్పి భూభారతి చట్టంలో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది. కానీ 2 కీలకమైన మార్పులు వస్తాయి ఈ ప్రక్రియలో. ధరణికి భిన్నంగా భూభారతిలో భూముల కొనుగోలు ద్వారా పట్టా పొందాలంటే 2 మార్పులు వస్తున్నాయి. ఒక మార్పు, ధరణి చట్ట ప్రకారం దస్తావేజు అనేది కంప్యూటర్ ఫార్మాట్లోనే ఉండేది. మన సొంత దస్తావేజు రాసుకునే అవకాశం లేదు. అది ఒక 2 పేజీల ఫార్మాట్ ఉండేది. దీనివల్ల హక్కుల వివాదాలు వస్తున్నాయి. ఎప్పుడైనా లిటిగేషన్ అయినప్పుడు భూమి ఎవరి నుంచి ఎట్లా వచ్చింది, దాని చరిత్ర ఏంది, దాని లింక్ ఏంటి అనేది దస్తావేజులో లేదు. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే మీరు కావాలంటే కంప్యూటర్లో ఉన్న ఫార్మాట్ వాడుకోండి, లేదా ఎవరైతే భూమి అమ్మకాలు కొనుగోలు చేసుకుంటున్నారో వాళ్ళే స్వయంగా ఒక దస్తావేజు రాసుకొని ఆ దస్తావేజు తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. ఇది ఒక మార్పు. ఇక 2వ మార్పు ఏంటంటే రాబోయే రోజుల్లో ఇంకా డేట్ ప్రకటిస్తుంది ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటుగా భూమి పటం సర్వే మ్యాప్ కూడా ఉంచాల్సిందే. అంటే మనం ఎట్లయితే ఇంటి స్థలాలు కొనుగోలు చేసినప్పుడు సేల్ డీలో ఒక మ్యాప్ పెట్టుకుంటామో రాబోయే రోజుల్లో వ్యవసాయ భూమి అమ్మకాలు కొనుగోలు చేసే డాక్యుమెంట్తో పాటుగా తప్పకుండా ఒక మ్యాప్ ఉండాలి. ఎవరు తయారు చేయాలి ఈ మ్యాప్ అంటే తెలంగాణలో లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థ ఇంతకుముందు ఉంది. ఒక 1000-1500 మంది లైసెన్స్ సర్వేయర్లు ఉన్నారు. వాళ్ళని రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇంకొక 6000 మంది లైసెన్స్ సర్వేయర్లను తీసుకోబోతుంది. ఈ లైసెన్స్ సర్వేయర్లకి ఈ పని అప్పచెప్తారు. ప్రతి మండలంలో 3, 4, 5 లైసెన్స్ సర్వేయర్లు ఉంటారు. వారు వెళ్ళి ఆ భూమిని కొలిచి ఒక మ్యాప్ తయారు చేయాలి. ఇది సేల్ డీడ్కి పెట్టాలి. ఇక్కడ చాలామందికి ఒక 2 అనుమానాలు వస్తున్నాయి. ఒకటి, ఇప్పటికిప్పుడే మ్యాప్ అంటే తయారు చేయడానికి సిబ్బంది లేరు కదా, రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి, మ్యూటేషన్ ఆగిపోతాయని. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే పూర్తి వ్యవస్థని అందుబాటులోకి తెచ్చిన తర్వాతనే ఈ రూల్ వర్తిస్తుంది. ఇప్పుడు ఆ రూల్ లేదు, ఆ రూల్ ఇంకా అమలులోకి రాలే. రాబోయే రోజుల్లో లైసెన్స్ సర్వేయర్లు వచ్చి మ్యాపులు అన్నీ తయారుగా ఉన్నప్పుడు మాత్రమే ఇది వస్తుంది. ఇక 2వది, మన తెలంగాణలో భూమి రికార్డుకి వాస్తవ పొజిషన్కి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. నా పాస్బుక్ సర్వే నెంబర్ 4 అని చెప్తుంది, తీరా నేను 3లో దున్నుకుంటుంటా. నాకు 4లో భూమి ఉంటుంది, కొద్ది భూమి 3లో కూడా కలిసిపోయి ఉంటుంది. మరి కొలిసినప్పుడు రికార్డుకి దానికి వ్యత్యాసాలు ఉంటాయి కదా, మరి రిజిస్ట్రేషన్ ఆగిపోతాయేమని ఒక భయం ఉంటుంది. కానీ ఈ చట్టం ఏమంటుందంటే మీరు ఆ భూమి యొక్క నెంబర్లు కాసేపు మర్చిపోండి. ఆ భూమి ఏది కొంటున్నారో మీకు తెలుసు కదా, మీ భూమి కొంటున్న హద్దులు మీకు తెలుసు కదా, ఆ హద్దుల చుట్టూ తిరిగి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఫిక్స్ చేయాలి. అంటే జియో రిఫరెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సర్వే నెంబర్లకి దేనికి సంబంధం లేదు. మీ హద్దులని మీరు చూసుకోవాలి. ఇప్పుడు మనం పోయి 2 ఎకరాల భూమి కొంటున్నామంటే ఆ భూమికి అట్టెవరు ఇటెవరు, మన హద్దులు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకోవడం మంచిదే. అది చూసుకుంటే లైసెన్స్ సర్వేయరు దాని హద్దులని ఫిక్స్ చేస్తాడు. దానికి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ అవుతాయి. దాని ద్వారా మ్యాప్ తయారవుతుంది. ఈ సర్వే నెంబర్లను పక్కన పెట్టి ఈ మ్యాప్కి ప్రత్యేకంగా ఒక భూధార్ నెంబర్ ఇస్తారు. అంటే ఆ పార్సల్కి ఒక కొత్త ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ వస్తుంది. దాన్ని మనం భూధార్ నెంబర్ అంటున్నాం. ఈ విధంగా ఆ పటానికి వేరే నంబర్ వస్తుంది. ఆ మ్యాపు ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో మనం పెడతాము. దీన్ని ఆ తర్వాత మండల సర్వేయర్ వెళ్ళి వెరిఫై చేసినప్పుడు అది అన్ని సరిగ్గా ఉంటే పాస్ పుస్తకంలో కూడా ఈ మ్యాప్ వస్తుంది. ఇట్లా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఒక ఊళ్ళో 500 కమతాలు ఉంటే 300-400 కమతాలకు ఈ విధంగా సర్వే జరిగిపోతుంది. అన్నిటికీ కొత్త
పార్సల్ నెంబర్లు వస్తాయి. దాని ఆధారంగా మిగతా పార్సల్కి కూడా ఒక కొత్త నెంబర్, భూదార్ నెంబర్ ఇచ్చుకుంటూ ఒక సమగ్రమైన కొత్త రెవెన్యూ మ్యాప్ని తయారు చేసుకునే ఒక వెసులుబాటు ఈ భూదారు, ఈ సర్వే ద్వారా వస్తుంది. ఇది ఇప్పుడు కొత్త కాదు. కర్ణాటక రాష్ట్రంలో గడిచిన 16 సంవత్సరాలుగా ఈ విధానం అమల్లో ఉంది. దానివల్ల ఏమైందంటే మెల్లమెల్లగా భూమి రికార్డుల సమస్య, సర్వే పటాల సమస్య తీరుకుంటూ వచ్చింది. దీన్నే మనం ఇంక్రిమెంటల్ సర్వే అంటాం. అంటే గ్రామం అంతా ఒకసారి సర్వే చేసే బదులుగా ఎప్పుడెప్పుడు లావాదేవీలు జరిగితే దాని ప్రకారం మనం సర్వే చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నది ఏంటంటే ప్రొసీజర్ ఉంది. ఏం చెప్తుంది ఇక్కడ? ఇప్పుడు కొత్త దాంట్లో మీరు ఇక్కడ ప్రజెంటేషన్లో చూస్తే స్లాట్ బుక్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ఆ డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రోజు మన డాక్యుమెంట్ కానీ ఆ ఫార్మాట్లో వెళ్ళొచ్చు. దాంతోపాటు పాస్బుక్ కాపీ ఉండాలి. భూమి పట్టము ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి. నెక్స్ట్ ఇవి రికార్డులు మ్యాచ్ అయినట్లయితే రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. చట్టాల ఉల్లంఘన జరగలేదు, నిషేధిత జాబితాలో భూమి లేదు, ఈ భూమి అమ్మకాలు కొనుగోలు ఏ చట్టానికి ఉల్లంఘించలేదని నిర్ధారణ అయితే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వెంటనే భూభారతి రికార్డులో నమోదు చేసి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. ఇక మీకు చివరిలో ఉన్నది ఇది చాలా కీలక అంశం కూడా. ఇది 3వ కీలకమైన అంశం. ఇప్పటిదాకా ఒకసారి మ్యూటేషన్ జరిగిపోతే ఈ మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్లాల్సిందే. రిజిస్ట్రేషన్ జరిగిపోయింది, వెంటనే మ్యూటేషన్ అయిపోతుంది. అందులో అమ్మినానికి భూమి హక్కు లేదు, ఆల్రెడీ ఒకసారి అమ్మేసుకున్నాడు, అది మ్యూటేషన్ జరగలేదు, ఈయన మళ్ళీ అమ్మాడు. ఇట్లాంటి వివాదాలన్నీ వచ్చినప్పుడు మ్యూటేషన్ మీద కనుక అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్ళాలి. కానీ ఈ చట్ట ప్రకారము తహసీల్దారు చేసిన మ్యూటేషన్ మీద కనుక అభ్యంతరం ఉంటే ఒక అప్పీల్ ఆర్డీఓకి చేసుకోవచ్చు. ఈ మ్యూటేషన్ ఇట్లా జరగాల్సింది కాదు, ఈ పొరపాటు జరిగింది అని ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్డీఓ ఇచ్చిన తీర్పు మీద కూడా అభ్యంతరం ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్కి 2వ అప్పీల్ చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. అంటే ఒక 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఈ చట్టం ద్వారా వస్తుంది. ఇది భూభారతి చట్టం కింద భూములు కొనుగోలు చేస్తే జరిగే ప్రక్రియ. ప్రాపర్టీ లీగల్ ఇష్యూస్కి సంబంధించి డౌట్స్ క్లారిఫై కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.